ధర్నాకు తరలి వచ్చినటువంటి ఆశేష గీత వాస్తవంగా పరిస్థితుల కింద చూసినట్లయితే రాష్ట్రంలో ఉన్నటువంటి కళ్ళు గీత కార్మికులను పట్టించుకోకపోవడం లేదు అంటే దానికి కారణం మన దగ్గరనే ఒక లోపం ఉన్నది. డిమాండ్ చేసి అవకాశం ఇచ్చిన పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ కళ్ళు గీత కార్మిక సంఘం జరుగుతున్న నిరాహారకు మన రాష్ట్ర ప్రభుత్వం గీత కార్మికుల సంక్షేమం కోసం ఏ చర్యలు చేపట్టాలనో జయరాం అన్న గారికి ధన్యవాదాలు. ఇప్పుడు తెలుగునాడు గీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు విద్యకి ఎంత, వైద్యానికి ఎంత, ఇవన్నీ కూడా వాళ్ళు ఆ బడ్జెట్లో కేటాయింపు మన మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు వచ్చారు. వారికి మనందరి తరఫున పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే మన వారు కూడా కూర్చోవాల్సిందిగా తెలియజేస్తూ అందరం మాట్లాడిన తర్వాత వారు కూడా మాట్లాడతారు. అయితే బడ్జెట్కు సంబంధించి చూసినప్పుడు రాష్ట్ర బడ్జెట్లో మనకి అని చెప్పన్నారు, మరి ఇస్తున్నారా? అలాగే కన్నెత్తి కూడా చూడలే అటువైపు. మరి అది తుక్కుపడుతుంది. ఆ నందనవలో ఉన్నటువంటి నీరా ప్రాజెక్టుని వెంటనే ప్రారంభించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఏజెన్సీ ప్రాంతం వాళ్ళు కూడా వచ్చారు. అదే ఇప్పుడు సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పాడు, ఇక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి గీతా కార్మికులు తాడి చెట్టు ఎక్కలేకపోతున్నారు, వాళ్ళకి సొసైటీలు లేవు, వాళ్ళకి సొసైటీలు పునరుద్ధరిస్తా అని చెప్పన్నాడు. అంతేకాదు ఈ గౌడులకి ఎస్టీ సర్టిఫికెట్ కూడా ఇప్పిస్తా అని చెప్పన్నాడు, ఇవ్వాలని చెప్పి అడిగిండు. మరి అప్పుడేమో అసెంబ్లీలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అడిగిండు. ఈ 2 సంవత్సరాల కాలంలో ఒక్కసారి కూడా దాని గురించి పట్టించుకోలే. గౌడులకి ఎస్టీ సర్టిఫికెట్ ఏమో కానీ సొసైటీలో అయినా పునరుద్ధరించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ అన్ని డిమాండ్లకు సంబంధించి 14 డిమాండ్లని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం. ఆ ప్రభుత్వం పరిష్కారం చేయకపోతే భవిష్యత్ కార్యాచరణ కూడా ఈ సందర్భంగా తీసుకుంటామని తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మన దీక్షా శిబిరాన్ని సందర్శించి మన సంఘీభావంగా మద్దతుగా మన పెద్దలు గౌరవనీయులు శ్రీనివాస్ గౌడ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. సందర్శించి మేము కూడా మీ దాంట్లో పూర్తిగా మీ ఏ కార్యక్రమం తీసుకున్నా పూర్తి మా గౌడ సంఘాల తరపున మద్దతు ఉంటుందని చెప్పి ఈరోజు గీతడ ఇందిరా పార్క్ దగ్గర దీక్ష పెట్టిన ఈ దీక్ష మరియు ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్ గారు, కళ్ళు గీత కార్మిక సోదరులైన వేపనంగానే మీరే చేసుకోరని కమిషనర్కు చెప్తుండే, డైరెక్టర్కు చెప్తుండే, ఒక్కరిని కూడా కరోనాలా కూడా మనకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనను కాపాడిన చరిత్ర అయినది ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితులనేమో మనం కోరి తెచ్చుకుంటే మనకి ఏ విధంగా మన జాతికి అన్యాయం జరుగుతుంది, మనం ఎంత నష్టపోతున్నామో మనం ఆలోచించాలి బాగా. అందుకే మన జాతిలా ఎక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఎవరు ఎమ్మెల్యే కానీ, జడ్పీటీసీ కానీ, ఎంపీటీసీ కానీ ఎక్కడ నిలబడ్డా కూడా మన జాతి సోదరులను గెలిపించాలి. మొన్ననే సుందరయ్య విజ్ఞాన్ భవన్లో రమణన్న మీటింగ్ పెడితే కూడా మనోళ్ళని అందరినీ గౌరవించి సత్కారం చేసినాము. సర్పంచ్లను మళ్ళా నిలబడబోయేటోళ్ళను కూడా ఈ మున్సిపల్ ఎలక్షన్లో వాళ్ళందరికీ కూడా మేము మద్దతుగా ఉండి మీ కార్మిక సంఘంతో మేము ఎన్నో విధాల అందరినీ చైతన్యపరిచి బీసీ పొలిటికల్ ఫ్రంట్ ద్వారా మేమంతా కార్యక్రమాలు చేస్తున్నాము. మొన్ననే ధర్మభిక్షం గారి 104వ జయంతి అయినా కూడా ఒక ఈగ వాలకుంటా వృత్తి రక్షణ చేసిన
చరిత్ర మా సోదరుది ఉంది. అందుకే మన జాతిలో అందరూ సర్దార్ సర్వాయి పాపనలే కావాలి. ఎందుకంటే ఆయన రక్తం మన జాతిలో ప్రవహిస్తుంది కాబట్టి మనందరం కూడా రాజకీయంగా ఉన్ననాడు వృత్తి అంటే అదొక నిమిషం పని. ఇప్పుడు సీనన్న లేనిది మనకు ఏ విధంగా మనం ఎట్లా ఆత్మరక్షణ పడి బతుకుతున్నామో మన రమణన్న ఈరోజు ఈడ కూకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ మేము అప్పుడు సీనన్న ఉన్నప్పుడు ఆడిపోయి అన్న ఇదనంగానే మళ్ళీ మీరేం చేస్తుర్రే అని అడుగుతుండే. మీరు చేయరు ఫోను, మీరు చేసి మన జాతులను కాపాడరు. కరోనాలో అన్న మా పరిస్థితి ఇది అంటే బ్రాండ్ షాపులు తెరిచినాయి, మళ్ళీ మన కళ్ళు దుకాణాల పరిస్థితి ఏందన్నా అంటే 5 నిమిషాలలో ఫోన్లు చేసి డీసీలతోని, సూపరింటెండెంట్లతోని, కలెక్టర్తోని ఆర్డర్ ఇప్పించిన చరిత్ర ఆయనది ఉంది. అందుకే ఎక్కడైనా మనోళ్ళను మనం గెలిపించుకునే ఆనవాయితీకి రావాలి. లేకుంటే మనం నష్టపోతాము. వృత్తి ఒక్కటే కాదు, రాజకీయంగా, విద్య, ఉద్యోగాలలో కూడా అన్ని విధాలా నష్టపోతాం. అందుకే రాష్ట్రంలో ఉన్న మన గౌడులు ఎక్కడ నిలబడ్డా కూడా మనము వాళ్ళని గెలిపించే దిశగా ప్రయత్నం చేయాలి. మన వృత్తి రక్షణ ఆటోమేటిక్గా అయిపోతుంది అప్పుడు. ఎందుకంటే మనోడు అనేటోడు లేనందుకు మనకి ఇలా ఈ పరిస్థితి వచ్చింది. కాబట్టి మనం ముందు మనం ఐకమత్యంగా ఉండి రాజకీయంగా ఉండాలి, వృత్తిపరంగా ఉండాలి, విద్యా ఉద్యోగాలలో ఉండాలి. ఎందుకంటే 40 లక్షల మంది ఉన్నాం కాబట్టి రాజకీయాన్ని శాసించాలి. అన్నకి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ నిరాహార దీక్ష కార్యక్రమాన్ని పూర్తిగా మద్దతు ప్రకటిస్తూ మీరు చేసే కార్యక్రమాల్లో మేము పంచుకుంటాం, మీ వెన్నుదట్టి మేము ఉంటామని చెప్పి మాట్లాడిన బాలగౌని బాలరాజు గౌడ్ గారికి తెలంగాణ కళ్ళగీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు కలిగింది మీ అందరికీ, దాంట్లో మీరందరూ కూడా కూర్చోవాలి, ఎవరి సీట్లో వాళ్ళు కూర్చోవాలి. మన మనోధైర్యాన్ని ఆ విధంగానే కంటిన్యూషన్ చేసుకుంటూ మాజీ మంత్రిగా ఉన్నా మన అందులోకి వచ్చిండు. ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా మన దగ్గరికి వచ్చిండు. ఇలా 2 లక్షల ఎక్స్గ్రేషన్ 5 లక్షలతో ఉండడమే గొప్ప కాదు, ప్రభుత్వంలో ఉండి కూడా మన వర్గం కోసం పనిచేయడం గొప్ప. ఆ రకంగా చేసిన సీనన్నకు తెలంగాణ కలుగిత కార్మిక సంఘం తరఫున వర్గం కోసం పనిచేయాలని తప్పన కసి ఉండాలి. ఆ రకంగా ఉన్న శ్రీనివాస్ గౌడ్ నాకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మాట్లాడవలసింది. గౌరవనీయులు పెద్దలు కళ్ళగీత కార్మిక సంఘం కార్యదర్శి రమణన్న గారికి, పెద్దలు బెల్లంకొండ వెంకటేశ్వర్లు గారికి, పెద్దలు బాలగోని జయరాములు గారికి, సీతారాములు గారికి, పాల్కూరి అశోక్ గౌడ్ గారికి, బీసీ ఫ్రంట్ అధ్యక్షులు బాలరాజ్ గౌడ్ గారికి, ఎల్కట విజయ్ కుమార్ గారికి, అంబాల నారాయణ గౌడ్ గారికి, దుర్గా గౌడ్ గారికి, నాగేష్ గారికి, ఐలి వెంకన్న గారికి, వీరస్వామి గారికి, బీసీఎఫ్ యువత ప్రధాన కార్యదర్శి ప్రకాష్ గారికి, దయచేసి అందరు క్షమించాలి, చాలామంది ఉన్నారు కనుక. ప్రతి ఒక్కరికి పేరు పేరున దీక్ష చేస్తున్నటువంటి రాష్ట్ర కార్యవర్గానికి, జిల్లా కార్యవర్గానికి, వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరు నమస్కారం. మేము ఇక్కడ చాలా వేదికలలో అటెండ్ అవుతుంటాం, కానీ ఇంత డిసిప్లిన్గా ఇప్పుడు కాదు, ఎప్పటికి కూడా ఒక డిసిప్లిన్గా కళ్ళగీత కార్మిక సంఘం అంటే వచ్చిందంటే అటు ఇటు తిరగకుండా ఒక డిసిప్లిన్గా కూర్చొని వినడం, విన్న తర్వాత కార్యాచరణను పాటించడం అనేది నేను అనుకుంటా కార్మిక సంఘాల్లో ఇప్పటివరకు నేను చూసింది. ఎవరైనా ఏమన్నా అనుకోని కానీ ఇప్పటివరకు చూసింది మాత్రం క్రమశిక్షణతో, ఒక సిద్ధాంతంతో నడుస్తున్నది మాత్రం ఓన్లీ కార్మికులకు, గీత కార్మికులకు ఇది ఒక్క సంఘం మాత్రం. తర్వాత చాలా సంఘాలు ఉన్నాయి, అంబాల గారు కావచ్చు, ఎలికేట గారు కావచ్చు, బీసీ ఫ్రంట్ రకరకాల బీసీల గురించి రకరకాల ఉద్యమాల గురించి కొట్లాడుతారు. కానీ కేవలం గీత కార్మికుల గురించే నిరంతరం మరి కొట్లాడుతున్నటువంటి క్రమశిక్షణ కలిగిన సంఘం ఇది. మేము ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పటి నుంచి కూడా చూసేది. తెలంగాణ వచ్చిన తర్వాత ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా నేను మీ పోరాటాలు చూసిన, మరి మంత్రి అయిన తర్వాత షూస్ ఉన్నాయి 2 సార్లు నన్ను, ఒకసారి మా జయరాములు గారు భువనగిరిలో మీటింగ్ పెట్టిండు, అప్పుడు వచ్చిన
జర పక్కన జరగండి, అన్న కోపం వస్తుంది. పక్కన కూర్చోండి కూర్చోండి. ఎవరి మంత్ నాకు రమణ గారికి కలిసేది, మా బాలరాజు గారిని, సంఘాలందరినీ కూడా నెలకు 2 నెలలకు ఒకసారి ఇంట్లో కలిసి భోజనం పెట్టేది. ఓ రోజు అన్నాడు, అన్న మేము సంవత్సరానికి ఒక ధర్నా చేస్తున్నాం, ఇప్పుడు ధర్నా చేయడానికి నువ్వేం పిలుస్తలేవు అన్నాడు. మరి నేను అడుగుతున్నా చేస్తున్నా, వడ్డించే కాడ మనోడు ఉంటే ఏడైనా 2 మెత్త తునుకలు వేస్తాం కదా కనిపించే కానీ టకా అందించి. అట్లా నువ్వు అడుగుతున్నా భోజనం చేసేటప్పుడు నువ్వు చెప్తున్నావు ఇవాళ ఈ సమస్య ఉంది ఆ సమస్య ఉందని, ఒక్కొక్కటి తీర్చుకుంటూ వచ్చినాం. అంటే అయితే మనిషికి ఎన్ని రోజులు బతికేమని కాదు, ఎన్ని రోజులు పదవిలో ఉండమని కాదు మనిషికి కావాల్సింది. మనము మన జాతి గురించి ఏం చేసినాము, ఎంతవరకు చేసినాము అనేది మన ఆత్మ చెప్పుకోవాలి, ఉట్టి గొప్పలు చెప్పుకుంటే కాదు. అవకాశం వచ్చినప్పుడు వదిలిపెట్టద్దు. ఇప్పుడు కార్మిక సంఘ అధ్యక్షుడిగా నీకు అవకాశం వచ్చింది, నిరంతరం దాని నీ పీరియడ్ అయిపోయారు, సెక్రటరీ పీరియడ్ అయిపోయారు పనిచేస్తుండాలి. పోస్ట్ ఏదైనా కావచ్చు కాక నీకు ఇచ్చినటువంటి దాని అవకాశం కలిగించినప్పుడు మాత్రమే దానికి సార్థకత ఉంటుంది అన్నమాట. ఈరోజు ఈ ప్రభుత్వం చూస్తుంటే నిజంగా భయమేస్తుంది. ఇంత దగులుబాజీ, అబద్ధాలు, నీచంగా అసలు ఏ ఒక్క హామీలు నెరవేర్చకుండా ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందంటే అది నెరవేరిన అంశాలు కాదు, మళ్ళా ఏదైనా గొంతెమ్మ కోరికలు కాదు, అది రొటీన్గా ఇట్లా అనుకుంటే 5 నిమిషాలు అయిపోయే పనులు కూడా నిర్లక్ష్యం చేస్తామంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఒకటి, నేను అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను మాట్లాడినా, అయ్యా మీరు కళ్ళు మీద దాడులు చేసి ఏదో కళ్ళును చాలా చీప్ డ్రింక్గా చేస్తున్నారు, ఎందుకంటే కళ్ళు ఎవరు తాగవద్దు, బీరు బ్రాండ్లు తాగాలి, కళ్ళు తాగినట్లయితే ఆరోగ్యం బాగుపడుతుంది, గీతా కార్మికులు బాగుపడతారు, గౌళ్ళు రాజకీయంగా ఎదుగుతారు, డబ్బులు వస్తాయని చెప్పి కుట్రతో మీరు చేస్తున్నారు, మీ గుప్పిట్లో వీళ్ళని పెట్టుకోవాలి, మీకు గుప్పిట్లో పెట్టుకొని మీరు నడుపుకోవాలని చెప్పి మీరు నడిపించిండ్రు, ఇది ఎంతో ఔషధం అని చెప్పి మాట్లాడినాం. మరి కళ్ళు ఎవరు తాగట్లేదు, వైన్లు కూడా మేమే తయారు చేసేది, వెనకటికి కళ్ళు ద్వారా కూడా వైన్లు తయారు చేసినాం. మరి వైన్లు కూడా మాకు ఇవ్వాలంటే అప్పుడు గవర్నమెంట్ నుంచి మా ప్రభుత్వంలో కూడా ఏం చెప్పారంటే ఇది వీలు కాదు, ఈ భారతదేశంలో ఎవరికి కూడా వైన్ షాపులు ఏ కులాలకు ఇవ్వలేదు, ఇక్కడ ఎట్లా ఇస్తారన్నారు. మరి నేను మంత్రి అయిన తర్వాత వెంటనే ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఈ దేశంలోనే 15% అంటే దాదాపు 380-400 దుకాణాల పైగా గౌళ్ళకు డైరెక్ట్గా ఇప్పించి మరి దాదాపు నేను అనుకుంటా 60-70 వేల కోట్ల టర్నోవర్ అవన్నీ కూడా మరి గౌళ్ళకి ఇవ్వడం జరిగింది. బార్ షాపులు కావచ్చు, అవన్నీ కూడా నీరా పాలసీ తీసుకొచ్చినాం. మేము 15% ఇస్తే మేము రాగానే 20% ఇస్తామన్నారు ఈ ప్రభుత్వం. మరి 20% ఇవ్వడానికి గవర్నమెంట్కి నష్టం జరగదు, గవర్నమెంట్కి ఎలాంటి నష్టం జరగదు. ప్రైవేట్ కాంట్రాక్టర్లు ఇచ్చే పైసలు మనం ఇస్తాం, కానీ టెండర్లు కాకుండా మనకు నేరు కేటాయించాలి అంతే. గవర్నమెంట్కి ఏం నష్టం లేదు, ఏం నష్టం కానటువంటిది 20% పెంచలే, ఉన్నది వీకరింగ్గా చూసిర్రు. బిడ్డ పీకనైతే వీకర్ మిమ్మల్ని వీకేస్తామని చెప్పినాం, అప్పుడు ఆపేసినారు. ఇలా నీరా ధర్మభిత్యం గారు ఉన్నప్పుడు నేను కూడా కలిసిన అతను నీరా గురించి మాట్లాడాడు, నాకు గుర్తుంది. అరే నీరాని కూడా మంచి డ్రింక్ అదే తెద్దామని చెప్పి 10 కోట్లతో ఇండియాలో ఎక్కడ ఉండదు నీరా కేఫ్, మీరు చూడండి, ఎవరు చూడని వాళ్ళు ఉంటే చూడండి, 10 కోట్లతో దాదాపు 25-30 కోట్ల ప్రాపర్టీ ల్యాండ్ని టూరిజం ల్యాండ్ అలాట్మెంట్ చేసి కడితే ఇవాళ బంద్ ఉంది. మేము పోయినా 3 నెలలకు తాళం వేసిండ్రు, తాళం వేసి ఎవరికో ఇచ్చారు, కులానికి సంబంధం లేని వ్యక్తికి ఇచ్చారు. మేమందరం కూడా వేదికమైన పెద్దలు బాలరాజుని అందరం తీసుకొని పోయి ధర్నా చేసి మొత్తం మీద వాపసు ఇప్పించినాం. జిల్లాకు ఒకటి ఏర్పాటు చేయాలన్నాం, అది ఓని ఉన్నది మూసేసి ఇప్పుడు మూసపడి ఉన్నది. ఎంత బాధ అనిపించిందంటే ఆ ఈత చెట్ల బొమ్మలు కట్టించినాం, అవి ఈత చెట్ల బొమ్మలు తీసి ట్యాంక్ బండ్లో పడేసినట్ల మళ్ళీ వాళ్ళతో తెచ్చి పట్టించినాం. ₹1 ఖర్చు కానటువంటిది కంటిన్యూ చేయమంటే చేయలేదు, 20% రిజర్వేషన్ ఇస్తామని ఇవ్వలేదు. ధర్మభిత్యం పేరు మీద 8 కోట్లతో నందనంలో బిల్డింగ్ కట్టినాం, బెల్లం తయారు చేసేది, చాక్లెట్లు తయారు చేసేది, బూస్ట్ తయారు చేసేది, ప్లస్ నీరా తయారు చేసేది, ప్యాకింగ్ యూనిట్ 9 కోట్లతో అత్యాధునికంగా కంబోడియా నుంచి పిలిపించి తెప్పించింది. జస్ట్ ఓపెన్ చేయాలంటే ఏం లేదా, వాడు ₹1 మీరు ఇలా డిమాండ్ రాసిరు, నిధులు కేటాయించాలి, ₹1 అవసరం లేదు. మేము ఓపెన్ చేద్దామని లోపల ఎలక్షన్ కోడ్ వచ్చింది ఆగిపోయింది. మీరు ఓపెన్ చేయాలని చెప్పి మేము 1 ఇయర్ తర్వాత పోయి ధర్నా చేసి ఇచ్చినాం. అక్కడ జస్ట్ సంబంధించిన మంత్రి పోయి రిబ్బన్ కట్ చేసి అక్కడ కొంతమందిని అపాయింట్ చేసి ఆ నీర కళ్ళు ఉత్పత్తులు అన్నీ చేస్తే దాదాపు 300 మందికి అక్కడ ఉద్యోగాలు వస్తాయి పని చేయడానికి. ₹1 ఖర్చు కానీ అది ఓపెన్ చేయలేదు.
సర్దార్ సర్వాయి పాపన్న జిల్లా పేరు తెస్తామన్నారు, జిల్లా పేరు పెడతామన్నారు. జనగామకి ఇంతవరకు పెట్టలేదు. వేరే జిల్లాలకు పెడుతున్నారు, పెడతామని హామీలు ఇస్తున్నారు, కానీ ఎలక్షన్ ముందు చెప్పారు, ఇవాళ మాట్లాడలేదు. సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని వర్ధంతిని నేను జీవో తీసుకొచ్చిన. అధికారికంగా కలెక్టర్లు ఎస్పీలు ఫోటో వెతుక్కుంటూ వచ్చి ఆ రోజు ఆయనకు నివాళులర్పించారు. మరి ఇలా సర్దార్ సర్వాయి పాపన్న జయంతిలు చేస్తలేరు, సరిగా వర్ధంతులు చేస్తలేరు. ట్యాంక్ బండ్ మీద మీరు డిమాండ్ పెట్టిర్రు, విగ్రహాన్ని కేటాయించాలని. ల్యాండ్ కేటాయించిన 2500 ల్యాండ్ కేటాయిస్తే దానిలో 1000 గజాలు కూడా కేటాయించలే. మిగతా ఏం చేస్తారో తెలియదు. 3 కోట్ల రూపాయలు సర్వాయి పాపన్న విగ్రహానికి కేటాయించినాం. జస్ట్ ఆర్డర్ ఇచ్చి తెచ్చేయాలంతే, చేసేది ఏం లేదు. అది చేయట్లేదు. అన్నిటికన్నా దారుణం ఏంటంటే బాధ అనిపిస్తుంది. హైదరాబాద్లో దాదాపు 120 మందిని జైల్లో పెట్టిన గౌడ్లని కల్తీ పేరు మీద భయపెట్టించి 40-50 దుకాణాలు బంద్ చేసిర్రు. కార్మికులు రోడ్ల మీద పడి బిచ్చమెత్తుకోవాలన్నా ఏం చేయాలో సావాలన్నా మేము, మాకు ఈ పని తప్ప వేరే పని రాదు, ఏం చేద్దామని తిరుగుతా ఉన్నారు. అడిగే నాతులు లేడు వాళ్ళని. 60 దుకాణాలు బంద్ చేసిండ్రు. రాష్ట్ర వ్యాప్తంగా దాడులు చేస్తూ ఉన్నారు. నేను అడిగిన 50 సంవత్సరాలు, అంతకుముందు 70 సంవత్సరాలు, మేమున్నప్పుడు 10 సంవత్సరాలు, నేనున్నప్పుడు 5 సంవత్సరాలు, 5 సంవత్సరాల్లో ఒక్క కేసు లేదు. అరే బిడ్డ, నీ కళ్ళు తాగేది ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో 2% మంది తాగుతారు కళ్ళు అంతే. 100 మందిలో అడిగితే 2 తాగుతామంటారు కళ్ళు, మిగతా వాళ్ళందరూ బీరు బ్రాండ్లు తాగుతారు. మరి రోజు తాగేటోళ్ళు, అన్ని తాగేటోళ్ళు ఎవరు తెలుసా? పాలు. ప్రతి మనిషి ఉదయం లేస్తే రాత్రి వరకు పాలు, మజ్జిగ ఇవన్నీ తాగుతాం. పాల ఉత్పత్తికి బర్రెలు లేవిడ 12 లక్షల లీటర్ల పాలు ఇచ్చే ఆవులు, బర్రెలు ఉన్నాయి. మరి ఇలా ప్రతిరోజు 55 లక్షల లీటర్ల పాలు అమ్ముతున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ పాలు? ఎట్లా కల్తీ చేస్తున్నారు? ప్రతి మనిషి తాగే పాలు కల్తీ, పాల మీద దృష్టి పెడతలేరు కానీ కళ్ళు మీద ఎందుకు దృష్టి పెడుతున్నారు? కళ్ళు తాగితే కూడా చచ్చిపోడరా, నిద్ర అవుతుంది, మాకంటే మత్తు ఉంటుంది. చిన్నప్పటి నుంచి కళ్ళు తాగి 80 ఏళ్ళ వరకు తల్లిదాయిలు ఉన్నారని చెప్పిన. కానీ కేవలం గౌళ్లను ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎదుగుతున్న దృష్టితోనే కళ్ళుని చిత్రీకరించి పెద్ద భూతత్వంలో పెట్టి అణచివేస్తున్నారు. సంఘటితం కావాలని చెప్పిన, కానీ అక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులకు ఏం అర్థమవుతుందో తెలియదు. ఇవాళ చాలా మంది చెప్పుకుంటూ పోతే మీకు చాలా అంశాలు కనుక నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుంది గౌళ్ల పట్ల. ఎక్స్గ్రేషియే 10 లక్షల రూపాయలు ఒక గంట, మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో గంట ఇన్కమ్ అది అంతే. ఒక గంట దాదాపు 43,000 కోట్ల ఇన్కమ్ రాష్ట్ర ప్రభుత్వం మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి వస్తుంది. 40,000, దాదాపు 40,000 కోట్లలో నువ్వు 10 కోట్లు ఇవ్వడానికి ఏం పోతుంది? ఈ ప్రభుత్వానికి తాత జాగిరి అవుతుందా? ఎవనబ్బా సొమ్ము ఇవన్నీ? వైన్ షాపులు 70-80% నడిపేది గౌళ్లే, బార్ అండ్ రెస్టారెంట్ నడిపేది 89% గౌళ్లే. ఇది వృత్తి, మా కులవృత్తి. ఈ కులవృత్తిలో ఎవరో వచ్చి పని చేసేవచ్చు. అయినా సరే మరి ఏదో ఒక రోజు నేను పెంచుకుంటా 10 సంవత్సరాలు గవర్నమెంట్లో ఉంటే 15% 30 చేసి 60 చేసి బార్ షాపులు ఇచ్చి ఆదుకోవాలి నా జాతిని అనుకున్నాం. కానీ ఇవన్నీ హామీలు ఇచ్చినందుకు, దొంగ హామీలకు తలొక్కి ఓట్లు వేస్తే ఇలా ₹1 ఖర్చు కానటువంటి హామీలు నెరవేర్చకుండా దాడులు చేస్తూ, దుకాణాల మీద దాడులు చేస్తూ, భయపెట్టిస్తూ ఇలా నడుపుతూ ఉన్నారు. మరి ఎక్సైజ్ మినిస్టర్ గారికి ఆయనకు తీరిక లేదా, నిర్లక్ష్యమా? ఒకసారి చూడండి. ఆయన గౌళ్ళు అంటే మరి చాలా చిన్న చూపేమో. అర్ధగంట సేపట్లో పోవచ్చు, నందనం గంట సేపట్లో పోవచ్చు. నేను లొల్లి పెడితే ఒకరోజు పోతా అన్నాడు, పోలేదు. ఓపెన్ చేస్తారో చేయలేదు. మరి ఎందుకు ఓపెన్ చేయట్లేదు అర్థం కావట్లేదు. దాడులు చేపిస్తూ ఉన్నారు. ఎక్సైజ్ వాళ్ళు చెప్తున్నారు దాడులు చేయండి, కేసులు పెట్టండి, జైలు పెట్టండి. మరి మేము మా సంఘ నాయకులు కూడా బెదిరించారు, బిడ్డ నీ బండారం కూడా బయట పెడతాం, మీరేమేం చేస్తున్నారో మీ సంగతి చూస్తామని చెప్తే అప్పుడు దాడులు వెనక్కి వచ్చినాయి. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అడిగినా, అసలు ఏంద్రా బాబు ఇంత దాడులు చేస్తున్నారు, భయపెట్టిస్తున్నారు ఏంది అంటే, సార్ మేము ఏం చెప్పాలి సార్, పైనుంచి ఆర్డర్ వస్తుంది. ఎవడరా ఆర్డర్ ఇచ్చింది? ఎవడు ఆర్డర్? వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎవడు అడిగేటోళ్ళు లేడనే. ఇలా మేము ఇంత మనం మాట్లాడుతున్నా, లొలి పెడుతున్నా వాళ్ళు పట్టించుకుంటలేదంటే వీళ్ళు ఏం చేయలేరనే ధైర్యంతోనే చేస్తున్నారు. కనుక వాళ్ళ సీట్లు కదులుతాయి, వాళ్ళ పునాదులు కదులుతాయి అని అంటే అప్పుడు భయపడతారు. మీరు ఎవరిని టార్గెట్ చేయాలంటే సంబంధించిన మంత్రిని టార్గెట్ చేయాలి, సంబంధించిన వ్యక్తులను టార్గెట్ చేయాలి. అప్పుడు సీఎం దగ్గరకు పోయి కాళ్ళు మొక్తారా, ఏళ్ళు మొక్తారా? ఈ డిపార్ట్మెంట్ మంత్రిగా ఉన్నా మరి నాకు చెడ్డ పేరు వస్తుంది, 20% రిజర్వేషన్ వెంటనే ఇద్దాం, 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తామన్నారు ఒక్కొక్కరికి. నేను 5 లక్షలు చేస్తే 10 లక్షలు ఇస్తామన్నారు.
ఇవాళ దాదాపు ఎంతమంది 100 మంది పైగా, దాదాపు 100 మంది పైగా చాలామంది చనిపోయిన కుటుంబాలు రోడ్ల మీద తిరుగుతూ ఉన్నాయి. 250 పైగా. ఎందుకు ఇయ్యరు? 10 లక్షలు ఇస్తామని ఇవ్వరు, 5 లక్షలు ఇస్తాం మళ్ళీ అంటున్నారు. ఒక ఎక్సైజ్ ఆఫీసర్ని అడిగితే ఎవరిని కావాలా 5 లక్షలు, ఇన్ని రోజులు ఆగినాం, 2 ఏళ్ళు ఆగినాం, 10 లక్షలు వస్తాయని ఆశతో ఉన్నారు. మీరు 10 లక్షలు ఇవ్వండి, ఇస్తే లేదు ఇంకా నెల రోజులు కానీ ఇవ్వండి 10 లక్షలు, కానీ 10 లక్షలు ఇవ్వకుండా 5 లక్షలు ఇస్తామంటే బిడ్డ మిమ్మల్ని సెక్రటరియట్ ముట్టడిస్తాం, మీ ఇంట్లో ముట్టడిస్తాం, మీ నియోజకవర్గాలు మిమ్మల్ని తిరగనీయకుండా రాజకీయంగా మిమ్మల్ని భూస్థాపితం చేస్తాం బిడ్డ ఏమనుకున్నా అని చెప్పి హెచ్చరించినాం. ఇలా మీరు కూడా చెప్తా ఉన్నాం ఈ దీక్ష ద్వారా. ఇస్తామన్న 10 లక్షలు ఎంత అవుతుందా? 10 కోట్లు ఉంది ఇప్పుడు, 200 మంది అనుకో, 200 మంది ఇంటూ 5 లక్షలు 10 లక్షలు ఎంత అవుతుంది? 20 కోట్లు. 20 కోట్లు వాడికి మీ ఇంట్లో కనిపిస్తున్నారా? మీ తాత జాగీరు ఇస్తుండ్రా, అమ్మిస్తుండ్రా, మీ భూములు అమ్మిస్తుండ్రా? ఎవరివి అవి? మా సొత్తు. మేము ఓట్లేస్తే ఈ కులవృత్తుల వాళ్ళందరూ ఓట్లేస్తే మీరు అధికారంలోకి వచ్చారు. వీళ్ళు కష్టాలు పడి మిమ్మల్ని బతికిస్తే మీరు రాజకీయంగా మీరు బతికిరు. ఇవాళ మీరేదో సామంతరాజులాగా ఊహించుకుంటూ ఏదో 20 కోట్లు విడుదల చేయడానికి, 5 లక్షలు 10 లక్షలు జీవో చేయడానికి మీకు ఎందుకు? మీకు బలుపా? ఎందుకు ఇవ్వరు? ఎన్ని రోజులు ఉంటారు మీరు? ఎన్ని రోజులు మీరు రాజకీయాలు ఉంటారు? ఉదయం లేదు చెట్టు ఎక్కితే సాయంత్రం వరకు ఇంటికి వస్తారనేది నమ్మకం లేదు. చెట్ల మీద ఏడబడి వస్తారు. ఈ దేశంలో, ఈ భారతదేశంలో ఎక్కడైనా కానీ కులవృత్తుల చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు ఎవరైనా? ఏ కులవృత్తులు చనిపోయిన వాళ్ళు ఉన్నారా? ఒక మత్స్యకారులు సముద్రంలో పోతే చనిపోతారు, గొర్రెల కాపరు అడవికి పోతే పులో సింహమో మింగుతుంది, అక్కడ ఇక్కడ అడుగు లేదు. కానీ ఇలా ఈత కార్మికులు దేశవ్యాప్తంగా ఎంతమంది చనిపోతున్నారు రోజుకొకరు చొప్పున. వీళ్ళ గురించి ఎవరైనా ఆలోచన చేసినరా? ఎందుకంటే బోరుబావిలో ఒక పిల్లగాడు ఇరుకపోయినంటే మొత్తం అధికార యంత్రాంగం అంతా బయట తీసి బోరుబావులని ఊడ్చండి, ఒక్కరు కూడా చనిపోవద్దు అని చెప్పి మరి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిండ్రే. మరి గీత కార్మికుల పట్ల ఎందుకు చనిపోవద్దు అని చెప్పి ఎందుకు చేయలేదు? 2 సంవత్సరాలు మేము కష్టపడి మోకులు తయారు చేసినాం, సేఫ్టీ మోకులు. 2 సంవత్సరాలు కష్టపడి మోకులు తయారు చేసి టెస్టింగ్ చేసి ఇద్దాం అనుకున్నాం. కానీ కొన్ని ఉన్నాయి, అందరికీ ఇవ్వాలి, ఎలక్షన్ తర్వాత ఇద్దాం అనుకున్నాం. మీరు ఎలక్షన్ తర్వాత రోజులు కొడుతూ చెట్ల మీద ఎక్కించి అందరూ మంత్రులందరూ కింద కూర్చొని పైశాచికానందం ఉంది, గంట సేపు పైన లేపెట్టి వెకిలి చేష్టలు మాట్లాడి అవమానపరిచి మరి గంట సేపట్లో ఎక్స్గ్రేషియా ఇస్తామన్నారు. మరి ఎన్ని గంటలు అవుతుంది? ఎప్పుడు ఇస్తారు ఎక్స్గ్రేషియా? మీరు మీరు ఇచ్చి మీరు చెప్పి మిగతా వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? అందరికి ఇచ్చింటే ఎంతమంది చనిపోతుందా? కనుక ఒక్కటే, మీరు ఇట్లా కాదుగా అగ్రెసివ్ పోరాటం చేయండి. మీలోన పెద్ద సైన్యం ఉంది, పట్టుదల ఉంది, పెద్ద శక్తి ఉంది. మేము ఇక్కడ చాలా సంఘాలను ఇప్పుడే ఐలు వెంకన్న గారు కూడా వచ్చారు, చాలా సంఘాలు ఇంతకుముందు కూడా చెప్పిన సంఘాలు పార్టీలకు అతీతంగా అన్ని, ఒక గౌడులే కాదు అన్ని కులవృత్తుల వాళ్ళు కూడా మద్దతు తీసుకున్నాం. పెద్ద ఎత్తున సెక్రటరియట్ ముట్టడం, అసెంబ్లీ ముట్టడం పెడదాం. మళ్ళా అరే వీళ్ళ జోలికి వస్తే వాత పెడతారా? ఇది కత్తులు కటార్లు వెనుకలు పెట్టుకొని అంత పెద్ద భయపడకుండా మళ్ళా దిగి మళ్ళా ధైర్యంగా అర్ధరాత్రి నడుచుకుంటున్నటువంటి జాతర 10 మందిని ఐక్యం చేస్తారు. మరి తరాలుగా ఎంతమంది బతికించిన జాతరకి మరి తప్పనిచ్చుకోవాలి. మేము ఎల్లప్పుడూ కూడా మీకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తాం. మరి అన్ని కులవృత్తులకు అన్యాయం జరుగుతుంది రాష్ట్రంలో, అన్ని కులవృత్తులను కూడా మనం ఆదుకోవాల్సిన అవసరం ఉంది. రైతు నుంచి మొదలుకుంటే ఎవరు కూడా బాధపడలేదు. భూ కబ్జాలు, వాటాలు, పర్సంటేజీలు ఇవే దండలు ఉన్నది తప్ప ఏ కులం ఏ వృత్తి ఎట్లా బతుందో మన హామీలు ఇచ్చేయం ఏంటి, ఈ హామీలు ఎట్లా నెరవేర్చాలనే దృష్టి ఎవరు కూడా లేదు. సోదరులు ఏమన్నా కనుక సోదరు ఇచ్చే బాధ్యత మీపైన ఉందని చెప్పి మరి ఈ దీక్షలో కూర్చున్న వాళ్ళకు, మద్దతు తెలిపిన వాళ్ళకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తూ మరి త్వరలోనే రమణ గారు మరి పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించాలి. దానిలో నేనుంటా. తుపాకులు వెళ్తాయా లేకపోతే ఇండియం పెడతాయా పేర్లని ముందు వరుసలు నేను కూడా ఉంటా. వాళ్ళ తడాక చూపించి మళ్ళా ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు, తమిళనాడులో ఉన్న నాడర్లు కానీ, కర్ణాటకలో ఉన్నటువంటి ఈగలు కానీ, తర్వాత ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి అలవాళ్ళు కానీ, ఇంకా అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి రకరకాలుగా పేర్లతో పిలుస్తున్నటువంటి మన జాతి గొప్ప పెద్ద జాతి ఉంది. అన్ని వృత్తులు కలుపుకొని మళ్ళీ తెలంగాణ మాదిరిగా చేసేటట్టు చేద్దామని మరి మొన్న కర్ణాటక పోయి కూడా చెప్పొచ్చిన. అక్కడ చెట్లు మొత్తం బెంగళూరులోనేమో కళ్ళు ఉంటుంది, బెంగళూరులో ఉండదు, బుగులపరగలో ఉండదు.
నేను పోయి మాట్లాడొచ్చిన బిడ్డ మాకు కూడా వైన్ షాపులు ఇవ్వాలి, ఇక్కడ మొత్తం ఓపెన్ చేయాలి, నారాయణ గుడి విగ్రహాన్ని సెక్రటరీ దగ్గర పెట్టాలి అని చెప్పి మాట్లాడి ధర్నా కూడా చేసి వచ్చినాం. మరి ఇక్కడ పెద్ద ఎత్తున మీరు తీసుకుంటే మీకు అన్ని రకాల ఈ రకమైన రకం కాదు, మీరు కూడా మీ సభ్యులను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. చాలా సమస్యల్ని అప్పుడు వారు ఉన్నప్పుడు వారి దృష్టికి తీసుకుపోవడం, పరిష్కారం కోసం పనిచేసేటువంటి వాడు. అట్లాంటి వాళ్ళు మనకి తోడుంటే బాగుంటుంది. దీక్ష జిల్లాలో చేసినామన్నారు, సూర్యాపేటలో సభ పెట్టినామన్నారు. ఇక్కడ ముట్టడించడానికి సిద్ధంగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంతమందిని ఈ యొక్క సీజన్లో దృష్టికి తీసుకెళ్ళినప్పుడు పరిష్కారం చేశారు. మనము మరి మేమేమో అనుకున్నాం, ఇప్పుడు బాగా ఉందన్న అన్నాడు. ఇప్పుడు బాగా ఉండడం అంటే ఏంటంటే ఆన్లైన్ బుకింగ్ జరుగుతుంది అంటే అట్లాంటి అంశాలు ఇంకా కొన్ని కూడా వారి దృష్టికి తీసుకెళ్ళాం. కొన్ని పరిష్కారం కాలేదు, అవి మనము నాకు కూడా చూపించి ఎలక్షన్ తర్వాత ఇద్దాం అనుకోండి నమూనా చూపించినాం. ఎట్లా ఉండాలి, వెనకాల పెద్ద ట్రే పెట్టుకొని ఐస్ బ్యాగ్లు పెట్టుకొని చేద్దామని చెప్పి చూపించినాం. అందరం కూర్చుందాం, మీ బ్యానర్ పెట్టండి, మీరు పోరాటం చేయండి. కల్లు గీత కార్మిక సంఘం అంటే ఒక చరిత్ర ఉంది, దీనికి ఒక హిస్టరీ ఉంది. దీనికి ధర్మభిక్షం గారి నుంచి మొదలుకుంటే నేటి రమణ వరకు అనేక పోరాటాలు చేసినటువంటి చరిత్ర. మరి అనేక సంఘాలు, మా గౌడ సంఘాలు అందరూ కూడా చాలామంది కూడా కొట్లాడుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వం మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఒక్క రూపాయి ఖర్చు కానటువంటి అంశాల మీద కూడా దృష్టి పెట్టకుండా లక్షలాది మంది కార్మికులు ఉన్నటువంటి పెద్ద సామాజిక వర్గమైనటువంటి గౌళ్ళ యొక్క సమస్యలు, గీతా కార్మిక సమస్యలు కూడా పట్టించుకోకుండా ఏ కుల వృత్తి ఒకటని కాదు, యాదవులు, కొల్ల కురువలు కానీ, మత్స్యశాఖ కానీ ఏ కుల వృత్తులను పట్టించుకోకుండా అతి భయంకరంగా చెట్టెక్కితే చనిపోతున్న కింద దిగేంత వరకు నమ్మకం లేదు. అలాంటి చావు బతుకుల మధ్యలో చేస్తున్నట్టు ఈ వృత్తిని చనిపోయిన కార్మికులకు 10 లక్షలు ఇస్తామని ఇప్పటివరకు ఇవ్వలేదు. నీరా కేంద్రాలు పెడతామన్నది, ఉన్న నీరా కేంద్రం బంద్ చేసిండ్రు. నీరా ఉత్పత్తుల కేంద్రాన్ని నందనంలో పెడితే అది ఓపెన్ చేయట్లేదు. గౌడ భవనంకి ల్యాండ్ ఇచ్చినాం, కట్టిస్తలేరు. దుకాణాలపైన దాడులు చేసి కల్తీ పెరిగిన కేసులు పెట్టి హైదరాబాద్లో 60 దుకాణాలు బంద్ చేయించిండ్రు. రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులను ఇబ్బందులు పెట్టి వాళ్ళ చేతిలో పెట్టుకొని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. వైన్ షాప్లలో 25% రిజర్వేషన్ అన్నారు, ఒకటి లేదు. సర్దార్ సార్వే పాపన్న జిల్లాకు పేరు పెడతామన్నారు, జనగామకు ఇప్పటికి లేదు. ట్యాంక్ బండ్ పైన జీవో ఇచ్చినాం, నిధులు కేటాయించినాం, విగ్రహాన్ని ఇంతవరకు కట్టలేదు. ఉన్న 2500 గదాలు మేము ఇస్తే దాన్ని తగ్గించిండ్రు. ఎక్సైజ్ మంత్రి కానీ ప్రభుత్వాన్ని కానీ మేము అడుగుతూ ఉన్నాం, మీరు ఏం చేస్తున్నారు, ప్రభుత్వంలో మీరు ఏం బీకుతున్నారని అడుగుతా ఉన్నా. మీ డిపార్ట్మెంట్లో ఉండి ఈ కార్మికులు అంటే మీకు పనికిరాదా? మేమంతా చులకన కనిపిస్తున్నామా? ఏమనుకుంటున్నారు? చనిపోయిన వాళ్ళకు ఎగ్జిక్యూషన్ ఇవ్వరా? కుటుంబాలు రోడ్ల మీద పడ్డాయి. 10 లక్షలు ఇవ్వకుండా నానుస్తున్నందుకు మళ్ళీ 5 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకోవాలనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు మీరు? స్పెషల్గా ఎక్సైజ్ మినిస్టర్ గారిదే బాధ్యత. దాని తర్వాత పొన్నం ప్రభాకర్ గారు, పిసిసి ప్రెసిడెంట్ గారు ఈ సామాజిక వర్గం కనుక ముఖ్యమంత్రితో మాట్లాడి ఒప్పించి వారం రోజులలో 10 లక్షలు ఇవ్వాలి ఎగ్జిక్యూషన్. 5 లక్షలు ఇస్తా అంటే ఒప్పుకో మోసం. వైన్ షాప్లో రిజర్వేషన్ ఇవ్వాలా? ఎక్సైజ్ మినిస్టర్ వెంటనే వారం రోజుల్లో ఓపెన్ చేయాలి. నందనంలో బై ప్రోడక్ట్స్, తాటి బెల్లము అవన్నీ తయారు చేసేది. ఎందుకంత నిర్లక్ష్యం? గౌళ్లను రాజకీయంగా ఎదగకుండా గౌళ్ళకు పంచాయతీలు పెడతా ఉన్నావు. నీవు జిల్లాలో పెడతా ఉన్నావు, కాన్స్టిట్యూన్సీలో పెడతా ఉన్నావు, రాష్ట్రంలో కూడా పెడతా ఉన్నావు. ఎక్సైజ్ అధికారులను ఉసిగల్పి కల్తీ పేరు మీద భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నావు. మేము ఇన్ని రోజులు కామ్గా ఉన్నాం, చూస్తూ ఊరుకున్నాం. మరి ముఖ్యమంత్రి గారు మా జిల్లానే, మంత్రి కూడా మా జిల్లానే. ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా ఏం నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు. మరి ఈ వారం రోజుల పరిష్కారం చేయకపోతే మేము కూడా అగ్రెసివ్గా ఒక్కొక్క సంఘం ఒక్కో నెల కార్యక్రమం తీసుకుంటుంది. మొట్టమొదటిగా కల్లు గీత కార్మిక సంఘం మొదలు తీసుకుంటుంది కార్యక్రమం. ఒకసారి చలో అసెంబ్లీ పెడతాం, ఒకసారి సెక్రటరీ ముట్టడి పెడతాం, ఒకసారి మంత్రులు ముట్టడి పెడతాం, ఒకసారి ముఖ్యమంత్రి కార్యాలయం పెడతాం, ఇంకొకసారి ఏం చేయాలన్నా చేస్తాం. నెల చేసి రాజకీయంగా
మాకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఎవరు చేస్తారో వాళ్ళని భూస్థాపితం చేసేటట్లు మేమందరం కూడా ఐక్యమవుతాం. పార్టీలకు అతీతంగా అందరు కూడా వాళ్ళు వేసే బిచ్చకు కక్కుర్తి పడి అక్కడ జోకకుండా నా జాతి ఇంతమంది చనిపోతారు, ఏ వృత్తిలో ఎవరు చనిపోరు, ఈ వృత్తిలో ఇప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 200 మంది చనిపోయినరు. ఒక బోర్బావిలో ఒక పిల్లగాడు ఇరక్కపోతే ఆగ మేఘాల మీద అని బతికిస్తారు, కానీ చనిపోయినామని కూడా దిక్కు దివాన్ లేదు. ఇదేం దౌర్భాగ్యం రానిటట్లు మీరందరూ కూడా ఆలోచన చేసి వాళ్ళ మోచేతి కింద నీళ్లు తాగకుండా వాళ్ళు ఇచ్చే ఇంగిలి పదవులకు ఆశపడకుండా మీరే అక్కడ ఉండి కొట్లాడండి. మీకు కూడా ఏం పదవులు వస్తున్నాయి? కార్పొరేషన్ చైర్మన్లు వస్తున్నాయా? ఎమ్మెల్యే టికెట్లు ఇస్తున్నారా? ఎంపీలు ఇస్తున్నారా? మరి ఈ కులవృత్తులకు 42% మంత్రి పదవులు ఇస్తున్నారా? 42% కార్పొరేషన్ చైర్మన్లు ఇస్తున్నారా? ఉండేది వాళ్ళు ఇంకా 2.5 ఏళ్ళే. మళ్ళీ వచ్చేది కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, మళ్ళీ మేము వస్తాం. మీరు చేయకపోతే మోపెడ్లు కావచ్చు, మీవన్నీ కూడా మేము తీరుస్తాం ఖచ్చితంగా. కానీ అప్పటి వరకు సాధ్యమైనంత వరకు మేము కూడా కొట్లాటం చేసి ఆ హామీలన్నీ నెరవేరుస్తాం. రమణన్న గారికి వాళ్ళ మిత్రులకు అందరికీ కూడా అభినందనలు. తెలంగాణ రాష్ట్రంలో బైండోర్లు ఎత్తేయాలి, జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న జిల్లాగా నామకరణం చేయాలి, వెంటనే ట్యాంక్ బండ్పై సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహము ప్రతిష్ఠించాలి, ఆత్మగౌరవ భవనము కట్టాలని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాము. ఎక్స్గ్రేషియా వెంటనే చెట్టు మీదకెళ్ళి పడ్డ గీతా కార్మికులకు ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. మళ్ళా గీతా కార్మికులకు 4000 పెన్షన్ ఇవ్వాలని ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నాము. గీత వృత్తి ఎంబడే రక్షింపబడాలి, నిర్బంధం ఎత్తేయాలి. జంట నగరాలలో తెలంగాణ రాష్ట్రంలో జిల్లాలలో బందున్న కళ్ళు దుకాణాలను తెరిపించాలని ఈ వేదిక ద్వారా కళ్ళు గీత కార్మిక సంఘము మరియు తెలంగాణ గౌడ కళ్ళు సింగాల సమన్వయ కమిటీ ఈ డిమాండ్ చేస్తుంది.